కరోనా ఎఫెక్ట్ మూలంగా అన్ని పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఇక అన్నిటికంటే ఎక్కువ సినిమా పరిశ్రమపై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే కనిపించబోతోంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా షూటింగ్స్ నుంచి ఎగ్జిబిషన్ వరకు అనేక సమస్యలు రాబోతున్నాయనేది విశ్లేషకుల అంచనా. మరి ఈ సమస్య నుంచి ఇండస్ట్రీ ఎలా బయటపడాలి, చిన్న మధ్యతరగతి సినిమా భవితవ్యం ఏంటి అనే అంశాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్లో ఉన్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సురేష్ బాబు గారు, అసలు 1 మంత్ ఇలా అందరము ఇళ్ళకే పరిమితమై ఉంటాము అన్న సిచ్యువేషన్ ఎవ్వరు కూడా ఊహించని సిచ్యువేషన్. సో ఒక ఊహించని సిచ్యువేషన్లో మనం అందరం లాక్ అయి ఉన్నాము. సో 1 మంత్ నుంచి ఏం జరుగుతుంది? అఫ్కోర్స్ మీది పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంతవరకు బోర్ రాకపోయి ఉండొచ్చు. బట్ చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే, మీరు ఒక పెద్ద ప్రొడక్షన్ అధినేతగా మీకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అసలు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి, ఏం జరగబోతుంది ఫ్యూచర్ అనేది. సో మాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఎక్కువగా కష్టాలు ఏ రూపంలో రాబోతున్నాయని అనుకోవచ్చు? అంటే ఈ కరోనా రావటం వల్ల చాలా ఇండస్ట్రీస్కి, మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీస్కి బాగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాళ్ళల్లో వర్స్ట్ ఎఫెక్టెడ్ ఫిలిం, ఆల్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ బిజినెసెస్, ట్రావెల్ బేస్డ్ బిజినెసెస్కి బాగా ఎఫెక్ట్ అయినాయి. రికవర్ అయ్యేది కూడా లాస్ట్లోనే రికవర్ అవుతారు, బికాజ్ ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ కింద వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. కష్టాలు అనేవి తప్పవు. దే విల్ బి అ లాట్ ఆఫ్ డిఫికల్టీ. ఈ టైంలో ఎప్పుడు తెరుస్తాయి అనేది అది ఊరికే వైల్డ్ గెస్ లాగా పెట్టుకోవటం న్యాయం. కానీ ఏదో జూన్లో తెరుచుకుంటుంది, సెప్టెంబర్లో తెరుచుకుంటే అవన్నీ దే జస్ట్ నంబర్స్ విచ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. మందు వచ్చే వరకు, సమ్ రీజనబుల్ మెడిసిన్ వచ్చే వరకు, వ్యాక్సిన్ ఒక పక్కన వదిలేసేస్తే ఈవెన్ బేసిక్ మందు వచ్చే వరకు, ఒక మెడిసిన్ వస్తే అందరికీ రీజనబుల్ హాస్పిటలైజేషన్ కేపబిలిటీ ఉండే వరకు ఐ పర్సనలీ డోంట్ సీ ద ఇండస్ట్రీ కమింగ్ అవుట్. అవి ఇంకా చాలా నెలలు పడతాయి ఈవెన్ టు స్టార్ట్ షూటింగ్స్. సినిమా థియేటర్స్లోకి, పబ్లిక్ స్పేసెస్లోకి జనాన్ని రావటానికి ఏదో తెలిసిన వెంటనే అందరూ ఇళ్ళ బయటకు వచ్చేసి సినిమాలకు వచ్చేస్తారు, రెస్టారెంట్లకు వచ్చేసేస్తారు. ఏదో కొంతమంది పిచ్చోళ్ళే ఉన్న అలా 1 day 2 days చేస్తారేమో తప్ప ఆ జబ్బు పోయే వరకు అది మనం చేయకూడదు. దట్ కైండ్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్ మన అందరిలోకి తీసుకురాగలగాల. ఇది సోషల్ డిస్టెన్సింగ్ ఉంటే ఈ జబ్బు ఎక్కువ పెరగదు, కొంచెం కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేయటానికి ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ టు ప్లే అ సాక్రిఫిషియల్ రోల్. మేము బాగా ఎఫెక్ట్ అవుతాం, బట్ ఒక ఆశతోటి ప్రాణాలు ఉన్నాయని జస్ట్ హ్యావ్ టు లివ్ విత్ దట్ సాటిస్ఫాక్షన్, బికాజ్ ఈవెన్చువల్గా బయటకు వచ్చిన తర్వాత దెర్ విల్ బి గ్రేట్ డేస్ ఫర్ అస్. ఆ రోజుల కోసం తొందర పడకూడదు. వి షుడ్ ఆల్ బి వెరీ పేషెంట్ ఎస్ దిస్ టైమ్. అంటే ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తే ఎవ్రీడే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సినిమా మీద పెట్టిన పెట్టుబడికి. మరి ఇప్పుడు రిలీజ్కి రెడీ ఉన్న సినిమాలు అలా పోస్ట్పోన్ అవుతూ చాలా నెలలు కంటిన్యూ అయితే పెద్ద సినిమాల వరకు ఓకే, కానీ చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? పెద్ద చిన్నది లేదమ్మా, పీత కష్టం పీతదన్నట్టు అందరి సినిమాలకి కష్టం. చిన్న వాళ్ళకి స్మాల్ ప్రాబ్లమ్స్, పెద్ద సినిమాలకి పెద్ద ఇంట్రెస్ట్లు ఉంటాయి, పెద్ద కష్టాలు ఉంటాయి, పెద్ద స్టేక్స్లో వాళ్ళు ఉంటారు. డిఫికల్టీ మనం పెద్ద చిన్న మనం చూస్ చేసుకునేది మన కేపబిలిటీ వల్ల, మన స్తోమతను బట్టి మనం చూస్ చేసుకుంటాం. డిఫికల్టీ అనేది అక్రాస్ ద బోర్డ్ ఇవాళ ఇండస్ట్రీలో అందరికీ ఉంది. వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి పనులు లేవు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదో కొంత చారిటీ తోటి కొంతమంది డబ్బులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ సేవింగ్స్ తోటి వాళ్ళు బతుకుతున్నారు. నిర్మాతలు, వాళ్ళకి ప్రాబ్లమ్స్. సినిమా మొదలుపెట్టిన ప్రతి నిర్మాతకి ప్రాబ్లము. మొదలు పెట్టకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి మేబీ దే హ్యావ్ అ లెసర్ బిట్ ఆఫ్ అ ప్రాబ్లమ్, బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అండర్ ప్రొడక్షన్, కొన్ని సినిమా ఫినిష్ అయ్యే వాళ్ళకి, స్టార్ట్ అయ్యే వాళ్ళకి, అందరికీ రకరకాల లెవెల్స్లో ప్రాబ్లం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్, వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కొన్ని సినిమాల్లో, ఆ డబ్బులు రావు, అవి డిలే అవుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి. ఎగ్జిబిషన్, అక్కడ టోటల్గా మూసేశారు ప్రతి ప్రాపర్టీ. వరల్డ్ అంతా ఎగ్జిబిషన్ మూత పడిపోయి ఉంది. ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఆ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలా, రోజు చెమ్మాలా, లేకపోతే ఎలుకలు వస్తాయి,
ఏసీ ప్లాంట్లు ఏమవుతున్నాయో, జనరేటర్లు ఏమవుతున్నాయో, ప్రొజెక్టర్లు ఏమవుతున్నాయో, ఆ ప్రాబ్లం. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళకి కష్టాలు. ఆ థియేటర్లో రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెంట్ రాకపోవచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఇన్ దిస్ చైన్. ఒకరి బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒకరి తక్కువ ఉంటుంది. అక్రాస్ ద బోర్డ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి డ్యామేజ్. వీళ్ళల్లో కొంతమంది ముందు బయటకు రావచ్చు, కొంతమంది వెనక బయటకు వస్తారు. ఆశతో ఉండటం తప్ప దెర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ 1 month నుంచి కూడా మెజారిటీ అందరూ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయ్యి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. సో మరి ఇప్పుడు రిలీజ్కి దగ్గరగా, జనరల్గా మన దగ్గర సమ్మర్ అంటేనే రిలీజ్కి మంచి పీరియడ్. సో ఈ టైంలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే వీటిలో ఒక 5-6 సినిమాలే ఫినిష్ అయిపోయి ఉన్నాయి, ఇంకొక 5-6 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఒక 10 రెగ్యులర్ ఫిల్మ్స్ తప్ప మిగతా ఏమీ లేవు. వాళ్ళకి మంచి ఇఫ్ దే గెట్ ఎ గుడ్ కాంపెన్సేషన్, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు చేస్తారు. లేకపోతే వాళ్ళు, అది ఓటీటీ వాళ్ళు కూడా ఆఫర్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఇచ్చి వీళ్ళకి వైబుల్ అవుతుంది, లేకపోతే తక్కువ నష్టాల్లో బయటపడిపోదామనో, లేకపోతే బ్రేక్ ఈవెన్ అయిపోయి బయటపడిపోదాం అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ 10 ఫిల్మ్స్ we can expect a few of them to go to OTTs. There is no doubt about it. మిగతాది మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమందికి 5 రోజులు 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఫినిష్ చేసుకొని వాళ్ళు థియేటర్స్లో రిలీజ్ చేసుకుంటారు, ఓటీటీలో రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ కేపబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక పెద్ద సినిమాలు అయితే, కొన్ని సినిమాలు అయితే అవి తప్పకుండా సినిమా థియేటర్స్లోనే చేయాలా, అప్పుడే వాటికి వైబిలిటీ ఉంటుంది, వాటి స్కేలు అవన్నీ చూడాలంటే ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ ఆల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ ద థియేటర్స్. ఇట్ విల్ బి డిఫికల్ట్ బట్ దే విల్ ఆల్ వెయిట్ అండ్ దే విల్ ఆల్ రిక్వెస్ట్. దే విల్ రిక్వెస్ట్ ఫైనాన్షియర్స్ టు రెడ్యూస్ సమ్ మనీ, దే విల్ రిక్వెస్ట్ ఆర్టిస్ట్. ఎవ్రీబడి విల్ ట్రై. అంటే అందరికీ తెలుసు ప్రాబ్లం, ఇది ఏ ఒక్కరి వల్ల జరిగింది కాదు. దిస్ ఇస్ నేచర్ has created this problem. So everybody will be understanding అనేది నా నమ్మకం and hope that all of us will be understanding in this very, very difficult times. We should all be together and find out solutions. ఏదో ఒకరికి ఏదో ముందుకు వెళ్ళిపోతున్నారని ఆ నెగటివ్ థింకింగ్ లో ఉండకుండా all of us being positive at this time and trying to help each other at this time is the most important thing. సురేష్ బాబు గారు, మీరు అన్నట్టు నిజంగా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఒకవేళ ఓపెన్ అయినా కూడా ప్రజలు ధైర్యం చేసి వస్తారా అన్న నమ్మకం కూడా ఇంకా ఎవరికి లేదు. సో మరి ఈ చిన్న సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవ్వడం బెటర్ అంటారా, లేదంటే మీ సజెషన్, ఒక ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళడమే బెటర్ అంటారా? అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండి వాళ్ళ సినిమాను ఓటీటీలో చేసుకోగలిగితే తప్పకుండా చేసుకోవాలమ్మా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మేము సినిమాలు థియేటర్ కోసం తీసాం, అవే సినిమాలు ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నాం, డిజిటల్ రైట్స్ అమ్ముతున్నాం, ఆడియో రైట్స్ అమ్ముతున్నాం. వీఆర్ కాంటెంట్ మేకర్స్, వీ విల్ మేక్ కాంటెంట్. డెలివరీ ప్లాట్ఫామ్స్ మారతాయి. ఇంతకుముందు ఒట్టి సినిమా ఉండే థియేటర్స్ ఒకటే ఉండేవి, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మా హోప్, మా ధైర్యం అంతా ఏంటంటే జనానికి కథలు వినటం ఇష్టం. అది ఏ ప్లాట్ఫామ్ లో వింటారో, ఇప్పుడు దాకా సినిమా థియేటర్లో చెప్పాం, కొంచెం శాటిలైట్ లో చూశారు. ఇక ఫ్యూచర్ ఓటీటీలో చెప్పాల్సి వస్తే మేము చెప్తాం. సో స్టోరీ టెల్లర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ will definitely have opportunities. Okay. It is only the exhibition sector which is in a bigger trauma. వాళ్ళ పొజిషన్ ఏంటి? మన దానికి కూడా హోప్ ఏంటి? మనం సోషల్ యానిమల్స్, మనకి బయటకు వెళ్ళాలా, తిరగాల, మనకి అలాంటి లైఫ్స్ మనం అలవాటు పడ్డాం. మనం ఏదో లోపల ఇళ్లలోనే బతికేసేయాలనే లాగా పెరగలేదు. సో ఇది బయటకు వెళ్ళిపోయి ఈ జబ్బు గాలిలో నుంచి వెళ్ళిపోయినాక, when this problem is not there anymore, definitely people will come out. అంటే కసితో వస్తారని కూడా నమ్మకం ఉంది. బిగినింగ్ లో కొంచెం మామూలుగా ఉంటుంది తప్ప తర్వాత కసితో వచ్చేసేస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా చిన్న టైమ్స్ లో చిన్న ప్రాబ్లమ్స్ జరిగినాయి. బాంబేలో బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు ఒక 4 రోజులు థియేటర్కి వెళ్ళకూడదు, అక్కడ ఏమైనా బాంబు ఉంటుందా అని భయం ఉండేది. తర్వాత దే ఫర్గాట్ ఇట్ అండ్ దే కేమ్ అవుట్. సో అట్లా ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ కెలామిటీ, పీపుల్ విల్, బిగినింగ్ డేస్ లో కొంచెం ఫియర్ ఉంటుంది. తర్వాత మనకు తెలుసు హైవేలో కార్ తోలితే యాక్సిడెంట్ అవుతుందని,
ఏదో సీట్ బెల్ట్ వేసుకొని మనకి అవ్వదని నమ్మకంతో తోలుతాం. ప్రతి చోట లైఫ్లో దెర్ ఇస్ నో గ్యారంటీ. అలానే ఇన్ ద బిగినింగ్ డేస్ వీ విల్ స్టే అవే. యాజ్ టైమ్ గోస్ ఆన్, అక్కడ మంచి సినిమా ఉంది, వీ వాంట్ టు మీట్ పీపుల్, రెస్టారెంట్స్కి వెళ్తాం, పెళ్ళిళ్ళకి. ఇప్పుడు బిగినింగ్లో పెళ్ళికి ఎందుకు వెళ్తాం, అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏమన్నా మనకి వాళ్ళ వల్ల వస్తుందని భయంతో ఉంటాం. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ విల్ ఆల్ గో బ్యాక్ టు నార్మల్సీ. సో అది 3 months, 6 months, 1 year, 1.5 years ఈ జబ్బు గాలిలో నుంచి పోయే వరకు భయాలు, వేగరీస్ ఉంటాయి. వన్స్ ఇట్ ఈస్ ఆల్ సార్టెడ్ అవుట్, దే విల్ బి గుడ్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీబడి. సురేష్ బాబు గారు, ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి కూడా మనము థియేటర్స్ ఓపెన్ కాని పరిస్థితి, సినిమాలు షూటింగ్స్ జరుపుకొని పరిస్థితి చూస్తున్నాం కదా. అండ్ ఇంకొన్ని నెలలు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఓవరాల్గా ఈ నష్టం అంతా కూడా ఇండస్ట్రీ మీద ఎన్ని రోజుల వరకు ఉంటుందని మీకు అనిపిస్తుంది? అండ్ ఆ నష్టాన్ని పూడ్చడానికి ఇటు పెద్ద స్టార్స్ రెమ్యునరేషన్స్ అవ్వచ్చు, సినిమాల మీద పెట్టుబడులు పెట్టడంలో తగ్గించడాలు అవ్వచ్చు, ఇలాంటి ప్లాన్స్ కానీ డిస్కషన్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయా? తప్పకుండా పోస్ట్ కరోనా తర్వాత మచ్ మోర్ ఎఫిషియంట్ ప్రాసెస్లో పనిచేయటం అలవాటు చేసుకోవాలమ్మా. వీ హ్యావ్ టు బి మచ్ మోర్ ఎఫిషియంట్. కొంచెం అంటే మనకి యాజ్ అ సొసైటీ మనం వాంట్సా నీడ్సా, వాట్ డు వీ వాంట్, వాట్ డు వీ నీడ్, మన నీడ్తో పాటే బతకాల, నాట్ ఫర్ వాట్ వీ వాంట్. వీ ఎవర్ లివింగ్ అ వెరీ లగ్జూరియస్ అండ్ వేస్ట్ఫుల్ లైఫ్. వీ హ్యావ్ బీన్ అబ్యూజింగ్ నేచర్. సో అది తిరిగి మనని కొట్టింది. ఇన్ ఫ్యూచర్ వెన్ వీ మేక్ ఫిల్మ్స్, మా అందరికీ తెలుసు దట్ వీ కెన్ మేక్ ఇట్ ఇన్ అ మోర్ ఎఫిషియంట్ మేనర్. ఆ ఎఫిషియంట్ మేనర్ ప్రొడక్షన్ అనేది అందరూ అలవాటు చేసుకుంటారు. ఊరికే వేస్టేజెస్ మాత్రం చాలా తగ్గిపోతాయి. అవి తగ్గించుకోకపోతే మాత్రం సర్వైవల్ బి వెరీ డిఫికల్ట్. మా ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో వేస్టేజెస్, ఇన్ఎఫిషియన్సీస్ అన్నీ పోతాయి. వీ విల్ హ్యావ్ టు బికమ్ అ మచ్ మోర్ ఎఫిషియంట్ సొసైటీ పోస్ట్ కరోనా. And we should not become a wasteful society. We should be, మన నీడ్స్ కోసమే మనం బతకాల, నాట్ టు డూ ఆల్ వేస్ట్ఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ కొన్ని రూమర్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక థియేటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా వరకు కొంతవరకు తగ్గింది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వల్ల ఓటీటీకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు జనాలందరూ. సో ఈ ఎఫెక్ట్ ఇంకా ఫ్యూచర్లో థియేటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య మీద మళ్ళీ ఇంకేమైనా ఎఫెక్ట్ చూపే ప్రభావం ఉందా? అంటే దట్ ఈస్ అ థియరీ. అంటే చాలా సంవత్సరాలుగా ఇప్పుడు విహెచ్ఎస్ వచ్చిన వెంటనే మళ్ళీ సినిమా థియేటర్కి ఎవరు రారు అని చెప్పేవాళ్ళు, పైరసీ నుంచి థియేటర్కి ఎవరు రారు అని చెప్పేవాళ్ళు. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ కెలామిటీ. 100 years గా ఎవ్రీ టైమ్ దట్ దెర్ ఇస్ బీన్ అ వరల్డ్ వార్ అయిన తర్వాత ఎవరు థియేటర్స్కి వెళ్ళరు అని చెప్పేవారు. ప్రతిసారి దిస్ ప్రాబ్లమ్ హెస్ బీన్ హ్యాపెనింగ్. కానీ ఎవ్రీ ఇయర్ నంబర్ ఆఫ్ టికెట్స్ కానీ రెవెన్యూ కానీ వరల్డ్ ఓవర్ పెరుగుతానే ఉంది. ఎందుకంటే థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ని బెటర్ చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఇఫ్ యూ కెన్ కంటిన్యూ టు గివ్ అ బెటర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ కోసం జనం సినిమా థియేటర్కి వస్తారు. ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అ బెటర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఇళ్లలోనే చిన్న డబ్బాలోనే ఆ సినిమా చూస్తే బాగానే ఉంటుంది అనే ఫీలింగ్కి తీసుకెళ్ళిపోతే వాళ్ళు రారు. సో ఇట్ ఈస్ ద ఓనస్ ఇస్ ఆన్ అస్ టు మేక్ పార్టిసిపేటివ్ సినిమా. అంటే అందరం కలిసి నవ్వాలి, అందరం కలిసి ఎంజాయ్ చేయాలి, లావిష్గా ఉండాలి, సినిమా గ్రాండ్గా ఉండాలి, విజువల్స్ షుడ్ బి స్పెక్టాక్యులర్. ఇళ్లలో చిన్న టీవీలో అవి కనపడవు, అలాంటి సౌండ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రీక్రియేట్ ఇన్ ద హౌస్. సో దోస్ కైండ్స్ ఆఫ్ పార్టిసిపేటివ్ లార్జ్ టెంట్ పోల్ సినిమాస్ తయారు చేస్తారు. అండ్ మన సోషల్ యానిమల్స్, మనకు కూడా బయటకు వెళ్ళాలని ఉంటుంది. నేను మా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్లాలో, ఫ్రెండ్స్ని తీసుకెళ్లాలో, ఫ్యామిలీని తీసుకెళ్లాలో, ఎవ్రీబడి విల్ వాంట్ టు గో అవుట్. సో దట్స్ హౌ ఇట్ విల్ సర్వైవ్. ఇఫ్ యూఆర్ నాట్, మేము చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ డై, ద బిజినెస్ ఇట్ సెల్ఫ్ విల్ డై. ఇప్పుడు డ్రామా చచ్చిపోయిందమ్మా. ఇంతకుముందు ఒట్టి డ్రామా ఉంది, సినిమా వచ్చినప్పుడు డ్రామా చచ్చిపోయింది. కానీ బ్రాడ్వేలోను కొన్ని చోట్ల ది మేడ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ డ్రామా. అక్కడ చాలా రోజులు టికెట్లు కూడా దొరకవు. ఇట్స్ సో బుక్డ్, మెనీ సంవత్సరాలకు బుక్ చేసేస్తారు. అట్లా ఆల్ ఆఫ్ అస్ విల్ రీక్రియేట్ అవర్ బిజినెస్. ఇప్పుడు ఇంతకుముందు సర్కస్ ఉండేది, ఊరు తిప్పేవాళ్ళు సర్కస్ని. ఆ సర్కస్ మానేసేసి అవి ఇప్పుడు థీమ్ పార్క్స్ లో పెద్ద సర్కస్ లాగా చేసేసారు. సో వీ గో టు దోస్ థీమ్ పార్క్స్ టు సీ దోస్ సర్కసెస్. మనిషి అనే అతను హీ నీడ్స్ టు బి ఎంటర్టైన్డ్. So we have to find out which medium of entertainment we can give him, and we will entertain him the best. Okay.
సో ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్స్ కొంతవరకు ఓవర్సీస్ మార్కెట్ మీద ఈ ఇయర్ అసలు ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ని ఉంచుకోవచ్చు అంటారా అసలు? ఓవర్సీస్ థియేట్రికల్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ థియేటర్స్ తెరవకపోతే అక్కడ థియేటర్స్ తెరవకపోతే అక్కడ కొంచెం తొందరగా తెరుస్తారేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో కొంచెం రూల్స్ ఈజీగానే వదిలేసేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓవర్సీస్ లో ఇఫ్ యూ డోంట్ డూ థియేట్రికల్ రిలీజ్ డైరెక్ట్ టు హోమ్ చేయొచ్చు. ప్రతి ఇంటికి డైరెక్ట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో అని ఒక షో ఇవ్వచ్చు వాళ్ళకి. దానివల్ల పైరసీ రావచ్చు. ఆ పైరసీని కంట్రోల్ చేసేదానికి సమ్ స్ట్రిక్ట్ పెనాల్టీస్ పెడతారు. సో మనిషి అనే అతను he will always invent new methods to survive. We have been surviving a lot of problems, but we will find out a new way to survive. అంటే we are a fighting race. మనం ఏదో వదిలేసేసి దిగులతోటి బాధతోటి వదిలేసేయం. We will come up with a solution. As of now, OTT overseas releases world over first day first shows direct to homes చేయొచ్చు. దానివల్ల ఎక్కువ డబ్బు కూడా రావచ్చు. We don't know. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఒక షార్ట్ విండో, ఈ వారం ఈ సినిమా అన్ని కంట్రీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీ జియో ట్రాకింగ్ మీ ఫోన్ తోటి మీరు ఆన్లైన్ లోడ్ చేసుకోవచ్చు, మీ టీవీలో చూడొచ్చు. కానీ ఆ కాపీ పైరట్ అయితే మీ మీద ఇంత పెనాల్టీ కూడా ఉంటుంది. అలాంటి కొన్ని సిస్టమ్స్ కొంతమంది ఆల్రెడీ సెటప్ చేశారు, అవి రావచ్చు. సో వి విల్ ఫైండ్ సొల్యూషన్స్. వి విల్ నాట్ బి బాక్ డౌన్. కష్టాలైతే ఉన్నాయి తప్ప, బట్ వి విల్ నాట్ go down without fighting. సురేష్ బాబు గారి కష్టాల నుంచి కొంచెం బయటకు వద్దాము. సో 1 month నుంచి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. రానా ఎలా ఉన్నారు, వెంకటేష్ గారు ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది 1 month నుంచి? అందరు ఇళ్లలో ఫ్యామిలీస్ తోటి ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, సమ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, సమ్ పీపుల్ ఆర్ హోనింగ్ అప్ దేర్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అండ్ ఆల్ స్టేయింగ్ టైట్ ఎట్ హోమ్. కార్నర్ ఆఫ్ ద మైండ్ లో అందరికీ కంగారు. వాళ్ళ గురించి కంగారు, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గురించి కంగారు, సొసైటీ గురించి కంగారు. ఎవ్రీబడి ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. సో అందరు పాజిటివ్ థాట్స్ ఉంటే there will be a positive consciousness, and there are a lot of health workers working outside who are doing so much of service for us. Our heart goes for them. There are police, there are so many people essential services lo panchestunaru. Mana farmers unnaru, వాళ్ళు they have to grow food for us. వాళ్ళందరికీ సపోర్ట్ చేయటం, వాళ్ళ మన థాట్స్ వాళ్ళతో పాటు ఉండటం is very very essential, because they are the key elements for us to survive. The health workers, the farmers, the police, the law and order, వీళ్ళందరినీ we should always bless them and see that they are able to do their duties properly, and we should వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలి so that they are able to do their duties properly. So మనం we should not become a hindrance to their work. Okay. సురేష్ బాబు గారు, ఈ 1 month ఇంట్లో ఉండడం ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? సో ఏమైనా మీరు కూడా కొత్త విషయాలు ఇంకా నేర్చుకున్నారా? అంటే నేను చాలాసార్లు 60 వచ్చిన తర్వాత రిటైర్ అయిపోదాం, అసలు చాలా రిలాక్స్ అయిపోయి వ్యవసాయం చేసి బతికేసుకుందాం ఇలాంటివన్నీ అనుకునేవాడిని. ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా అదే జరిగిపోయింది. హలో, చెప్పండి, వింటున్నాం. చెప్పండి సురేష్ బాబు గారు, వినిపిస్తుంది. Yeah. Earlier I used to, sorry, I think there was a line cut. లేదు, మీ వాయిస్ క్లారిటీగానే వినిపిస్తుంది, చెప్పండి. Okay. Earlier I used to think that I will take a retirement and do some social service or do some farming చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు they forced me into a lockdown. But I'm very positive about it. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకొని రీలుక్ ఎట్ వాట్, ఇప్పుడు బిజినెసెస్ ఎలా రీలుక్ చేయాలా, వాట్ హెవ్ వి బీన్ డూయింగ్ రైట్ ఆల్ దీస్ ఇయర్స్, వాట్ హెవ్ వి డన్ రాంగ్ ఆల్ దీస్ ఇయర్స్. జస్ట్ గో త్రూ అవర్ సెల్వ్స్, మెడిటేట్, బట్ బీ పాజిటివ్. we have responsibilities. మన ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఉంది, మాకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరినీ చూసుకోవాలి. సో we have to take care. There are some duties that are left to us, so we should try and see how we'll be able to fulfill all those things positively. సో వెంకటేష్ గారు కూడా అన్ని వర్క్ చేస్తున్న విజువల్స్ ఇంతసేపు చూసాము. సో వెంకటేష్ గారు వంట చాలా బాగా చేస్తారని విన్నాం, అండ్ అందులో పర్టికులర్గా మటన్ కర్రీ అని కూడా విన్నాం. He knows, బాగా వంట చేస్తాడు. వెంకటేష్ వంట చేస్తున్నాడు. Abhiram is cooking in my house here. Okay. My wife cooks very well. So all the kids are all cooking. They're all doing things, but
See, these are pleasant things that many of our families, Mano, we are able to afford to do. But Chala Mandi, they are in great sufferings. So we should be with them and see that their lives are positive. Andarki anta help cheyagalite anta help chesi, enta positive ga life lead cheyagalite anta positive ga lead cheyatam will be a good thing at this time. సో సురేష్ బాబు గారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎగ్జిబిటర్స్ కూడా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు కదా, సో మరి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వడానికి అవ్వచ్చు, ఓవరాల్గా చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఇవ్వడానికి అవ్వచ్చు, సినిమా పెద్దలందరూ కలిసి ఏమైనా కొత్త డెసిషన్స్ తీసుకున్నారా? అంటే గవర్నమెంట్ని టికెట్స్ విషయంలో ట్యాక్స్ తగ్గించమని అడగడం కానీ ఇలాంటివి అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మినిమం పవర్ ని వేవ్ చేయమని అడిగాము. అది కొన్ని ఇండస్ట్రీస్ చేశారు, మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తారని ఆశలో ఉన్నాము. అలానే బ్యాంక్స్ ని ఇంట్రెస్ట్ మారిటోరియంస్ అడిగాము, 3 months దాకా మారిటోరియం ఇచ్చారు, అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తారని హోప్ చేస్తున్నాం. సో మిగతా ఇష్యూస్ అన్ని గవర్నమెంట్స్ ఆర్ నౌ బిజీ విత్ లాట్ ఆఫ్ అదర్ మోర్ అర్జెంట్ థింగ్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. అన్ని ఫోరమ్స్ లో అందరూ ఆల్ ది ఇండస్ట్రీస్ ఆర్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఆల్సో విల్ డూ దేర్ బెస్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూ ఫిజికల్ పాలసీ చేంజెస్, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. సో దే విల్ బి సమ్ బెనిఫిట్, కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. బట్ మా ఇండస్ట్రీ నుంచి వి బీన్ ఆస్కింగ్ ఫర్ బెనిఫిట్స్, విల్ హ్యావ్ టు సీ ఏమేమి ఇస్తారో లేదో చూడాలి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కాకుండా సమ్ ప్రొడ్యూసర్స్ మీరు అందరూ కలిసి ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్ లాగిపోయిన చిన్న సినిమాలు అవ్వచ్చు, వాళ్ళకి ఫ్యూచర్లో థియేటర్స్ దొరుకుతాయి, ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ లాగిపోయాయి కదా, సో ఇవన్నీ ఒకేసారి రిలీజ్కి వచ్చినప్పుడు చెప్పండి. పెద్ద ఇవన్నీ వీ ఆల్రెడీ డిసైడెడ్ అమ్మా, ఎవరు ఆర్డర్ లో ఎలా రావాలా, ఫినిషింగ్ సినిమాలకి ముందు ప్రయారిటీ ఇవ్వాలా. Those are all small problems. We will sort it out. We are not very worried about that. Okay. Abhi andaru, we are all acceptable to it. We will make a clear system and we will sort those things out. ఏ సినిమా ముందు రావాలా, ఏ సినిమా వెనకాల రావాలా, రిలీజల్ క్లాష్ అవ్వకుండా ఎలా చూసుకోవాలా, అవన్నీ those are the smaller problems. Okay. The bigger problem is the economy. How do we revive the economy? అందరి చేతిలో డబ్బులు మళ్ళీ ఉండాలా, అందరికి మళ్ళీ ఉద్యోగాలు రావాలా, వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే వాళ్ళు సినిమాలు చూస్తారు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ చూస్తారు. సో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ వి రివైవ్ ద హోల్ ఎకానమీ. ఇప్పుడు చాలా మైగ్రెంట్ లేబర్ చాలా ఊళ్ళలో నుంచి వాళ్ళ ఊళ్ళలో వెళ్ళిపోయారు. సో మనం అందరం మన ఫార్మింగ్ కమ్యూనిటీలో లేబర్ దొరకకుండా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అలాంటి చోట హూఎవర్ కెన్ గో అండ్ డూ సమ్ వర్క్ ఇన్ అ ఫార్మ్, ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ ఫార్మ్ వర్క్ చేయగలిగితే చెయ్యాలా. See, we should be able to adapt. నేను ఈ పని చేస్తానని ఉండకూడదు. We should at this point of time take up other jobs that we can do. If there is a job available, we must go and do it. We must be productive at this time. ఇప్పుడు ఖాళీ ఇళ్లలో ఉంటే మాస్కులు కొట్టొచ్చు. You can make some home-based sanitizers. You must manufacture those things at home. We should all try and be as productive as possible. ఇళ్లలో చిన్న గార్డెన్స్ పెట్టుకొని మన ఉన్న తొట్టుల్లో ఏమన్నా వెజిటబుల్స్ గ్రో చేసుకోగలిగితే we should start growing. We should see that we increase the input into the country. We should just try to see that we bring more and more things into the economy. Small tiny drops make an ocean అంటారే, అందరం ఏదో ఒకటి పాజిటివ్ గా చేస్తూ ఉండాలి. సో 1 month నుంచి లాక్డౌన్లో ఉంటూ అండ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్న ప్రజలందరికీ అండ్ కొంతమంది రూల్స్ ఫాలో అవ్వకుండా ఇంకా ఏమీ పట్టనట్టు రోడ్ల మీద వస్తున్న వాళ్ళందరికీ మీరు ఫైనల్గా ఏం మెసేజ్ ఇస్తారు? అంటే దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ ఇండిసిప్లిన్. ఎనీబడి హూ పుట్స్ అవుట్ ఎనీ ఇండిసిప్లిన్ షుడ్ బి ట్రీటెడ్ అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ బై ద లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ బిహేవియర్ అట్ ఆల్. గవర్నమెంట్ ఒక రూల్ ఇస్తే ఆ రూల్ని ఫాలో అవటం ఇస్ సంథింగ్ దట్ వీఆర్ సపోజ్ టు డూ. చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం నెసెసరీ. అండ్ మనం కూడా వాళ్ళని అంటే వాళ్ళు అసలు ఎందుకు మూర్ఖంగా చేస్తున్నారో అర్థం కావటం లేదు. దట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ థింగ్ అట్ ఆల్. మనం బయటకు వెళ్తే మాస్కులు వేసుకోవటం కంపల్సరీ, అది నేను వేసుకోను, నేను చేయను అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దీస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టైమ్స్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రోటోకాల్ సెటప్ బై ద హెల్త్ డిపార్ట్మెంట్. దాన్ని వైలేట్ చేసేద్దాం, అదేదో మంచి పని అనుకోవటం అంటే చాలా షేమ్ఫుల్. అలాంటి పీపుల్ని
మనం సొసైటీలో రెస్పెక్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. మన చుట్టూ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే వాళ్ళని చాలా ఫర్మ్ గా డీల్ చేయటం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది వాళ్ళ ప్రాణాలు పెట్టుకొని హాస్పిటల్స్ లో హెల్త్ వర్కర్స్, పోలీసులు రోజు అంతా ఉంటుంటే ఈ వైలేట్ చేయటం ఏంటంటే అసలు అంటే అది ఏమన్నా ఇట్స్ వెరీ వెరీ సిల్లీ. ఐ జస్ట్ అంటే చాలా షేమ్ఫుల్. సచ్ పీపుల్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. సో ఫైనల్గా మీ ఫ్యామిలీ నుంచి చాలామంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అటు వెంకటేష్ బాబు గారు అవ్వచ్చు, నాగ చైతన్య, రానా వీళ్ళందరూ ఒక సినిమా తీస్తే మిమ్మల్ని కూడా ఏమైనా చూడొచ్చు ఆ సినిమాలో మేము? అంటే ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ సినిమాల్లో చేస్తే చాలా బాగుంటుంది. వన్ డే గో బ్యాక్ టు యాక్ట్, ఇట్ విల్ బి అ హ్యాపీ డే ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్. మా ఫ్యామిలీలో అందరు షూటింగ్లకు వెళ్ళిపోతున్నారంటే అంటే ఇండస్ట్రీలో అందరూ దే విల్ బి ఆల్ బ్యాక్ ఇన్ దేర్ షూటింగ్స్ అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు సీ దట్. పొద్దునే రాఘవేంద్ర గారు ఫోన్ చేసి అన్నారు, ఏంటి మాప్లేని వాళ్ళ పోజులు ఇచ్చే TV5 లో యాడ్స్ అని. నేను అన్నా సార్ అట్లయితే మీరు నా మీద సినిమా తీయండి సార్ అన్నాను. OTT ఏమైనా తీయమని చెప్పాను. ఐ డోంట్ నో తీస్తే తీస్తారేమో నాతోటి. ఓకే, సో చాలా మంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా OTT ప్లాట్ఫామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, మీ సైడ్ నుంచి కూడా ఏమైనా కొత్తగా ఒక OTT ప్లాట్ఫామ్ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఐ డోంట్ నో అబౌట్ ప్లాట్ఫామ్ అమ్మా. డెఫినెట్లీ విల్ బి మేకింగ్ OTT కాంటెంట్. లాట్ ఆఫ్ OTT కాంటెంట్ తీస్తాం. వీ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియల్ రెడీ. OTT కాంటెంట్ అయితే తీస్తాం. అందరం ప్లాట్ఫామ్స్ పెడతామో లేదో తెలియదు కానీ బట్ OTT కాంటెంట్ మాత్రం తప్పకుండా తీస్తాం. రైట్, ఫైనల్గా అటు గవర్నమెంట్స్ తీసుకుంటున్న చర్యలు అనేవి కరోనా కట్టడికి మనందరిని ఇంత సేఫ్గా ఉంచడానికి మీకు ఎలా అనిపిస్తున్నాయి? I'm very, very satisfied the way the Telangana government has been handling the issues here. You should congratulate CM Garu for what he's been doing and how firm he is on what he wants to do. Please let us help them follow their rules. Ippudu officers andaru panchestunnaru, health workers panchestunnaru. It is our duty to see that we help them. Manaki evarkaina manchi ideas unte vaalla Twitters ki vallaki tweet chesi cheppochu. బట్ వాళ్ళు పెట్టిన రూల్స్ మనం అందరం ఫాలో చేయటం ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. ఎనీబడీ హూ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎనీబడీ హూ వయలేట్స్ దోస్ రూల్స్ దే షుడ్ బి సివియర్లీ అంటే సొసైటీలో వెలివేయాలి అలాంటి వాళ్ళందరూ. దీస్ ఆర్ నాట్ నార్మల్ టైమ్స్. మనం చేసే చర్యల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవబోతున్నారు. యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ. నీ లైఫ్ మీద నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు కానీ నువ్వు వేరే వాళ్ళ మీద నీ ఇంపాక్ట్ క్రియేట్ చేయటం ఇస్ వెరీ వెరీ రాంగ్. యూ డు నాట్ డిజర్వ్ టు బీ ఇన్ సచ్ ఎ సొసైటీ. రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ బిహేవ్ అండ్ బీ విదిన్ యువర్ సెల్ఫ్. వెన్ ద గవర్నమెంట్ టెల్స్ us let us go out. Till then stay inside. అందరం stay safe, stay inside and stay positive. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. ఈ టైంలో మీరు వచ్చి మీ అభిప్రాయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. సో సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే దానికైతే క్లారిటీ లేదు, ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎప్పుడు మనం బయటకు వస్తామో తెలియదు. అండ్ థియేటర్స్ కూడా నిజంగా మనం అత్యవసరంగా వెళ్ళి చూడాల్సిన సినిమాలు కావు కాబట్టి సో వాటికి చాలా లేటుగా సడలింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళకి సహకరించాలి. ఇది వాళ్ళ లైవ్ షో. కీప్ వాచింగ్ TV5. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.